నమస్తే, వెల్కమ్ టు ఆర్ క్రైమ్. నేను సచిన్. లోకం ఎంత క్రూరంగా మారిపోతోంది అనడానికి ఈ ఘటనే నిదర్శనం. నిన్నటి వరకు ఇల్లంతా తిరుగుతూ అల్లరి చేస్తూ అమ్మా నాన్నల గుండెల్లో అమృతం కురిపించిన ఆ 11 ఏళ్ల చిట్టి తల్లి ఈరోజు జీవం లేక నిర్జీవమై ఒక పాత సంచిలో కుక్కిన స్థితిలో మురికి కాలువలో పడుంటే ఏ తల్లి గుండె తట్టుకుంటుంది? ఏ తండ్రి కన్నీరు ఆగుతుంది? పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగనాస్ జిల్లా బారూర్లో, దాన్ని బారూపూర్ అని కూడా అంటూ ఉంటారు, ఈ ప్రాంతంలో జరిగిన దారుణం మానవత్వానికి ఒక మాయని మచ్చ. స్నేహితురాలి పుట్టినరోజు వేడుక అది. ఆ సంతోషంలో తాను పాలు పంచుకోవాలి అనుకుంది. ఫ్రెండ్కు మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆశపడింది. అమ్మా, గిఫ్ట్ కొని ఇప్పుడే వచ్చేస్తా అని శనివారం మధ్యాహ్నం ఆ చిన్నారి ఇంట్లోంచి అడుగు బయట పెట్టింది. కానీ అదే ఆ పాప చివరి ప్రయాణం అవుతుందని ఆ కన్నవాళ్ళు ఊహించలేదు. శనివారం మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉంది. స్నేహితురాలపై ఉన్న ప్రేమతో ఆ 11 ఏళ్ల బాలిక మార్కెట్ వైపు అడుగులు వేసింది. కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం ఆ పాప ఒంటరిగా వెళ్లడాన్ని గమనించిన 4 మృగాళ్ళు ఆమెను వెంబడించారు. సూర్జాపూర్ హాట్ ఏరియా సమీపంలో ఎవరు లేని టైం చూసి ఆ పసి మొగ్గను బలవంతంగా ఎత్తుకెళ్లారు. ఇటు ఇంట్లో గంటలు గడుస్తున్నా కూతురు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన మొదలైంది. ఊరంతా వెతికారు. స్నేహితుల ఇళ్లకు వెళ్లారు. ఎక్కడ ఆ చిన్నారి ఆచూకీ దొరకలేదు. కన్నీళ్లతో రాత్రంతా ఆ దేవుణ్ణి ప్రార్థించారు. మా పాప క్షేమంగా తిరిగి వస్తే చాలు, మా పాప క్షేమంగా తిరిగి రావాలి అని. కానీ ఆదివారం ఉదయం విధి వక్రీకరించింది. ఆ కామాంధల రాక్షసత్వానికి ఆ చిన్నారి బలైపోయింది. ఆదివారం తెల్లవారుజామున సూర్యుడు ఉదయించాడు. కానీ ఆ ఇంట్లో మాత్రం శాశ్వతంగా చీకటి నిండిపోయింది. సూర్జాపూర్ హాట్ ప్రాంతంలో మురికి కాల్వలో అనుమానాస్పద సంచిని స్థానికులు గుర్తించారు. ఆ సంచిని విప్పి చూశారు. అంతే, జనం గుండె ఒక్కసారిగా బద్దలైపోయింది. కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి. ఆగ్రహం ఊళ్ళు దాటేస్తుంది. ఎందుకంటే అందులో మాయమైన చిన్నారి, అవును, అందులో మాయమైన 11 ఏళ్ల చిన్నారి నిర్జీవంగా పడింది. కామాంతుల చేతిలో నలిగిపోయిన ఆ పసి శరీరం చూసి ఊరంతా ఆగ్రహంతో రగిలిపోయింది. చిన్నారి వార్త దావాననల్లా మొత్తం దేశాన్ని చుట్టేసింది. బారూపూర్ జోయినగర్ నేషనల్ హైవేపై, ఇన్ఫ్యాక్ట్ ఆ రహదారిపై వేలాది మంది ప్రజలు దూసుకొచ్చారు. న్యాయం జరగాలి, వీ వాంట్ జస్టిస్ అంటూ నిరసన తెలిపారు. రోడ్డుపై టైర్లు తగలబెట్టారు. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతి భద్రతను అదుపు చేయడానికి వచ్చిన పోలీసు వాహనాలపై స్థానికులు దాడి చేశారు. రాళ్లు రువ్వారు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న నిందితులను తమకు అప్పగించాలి, మాకు అప్పగించండి అయ్యా, మేం చూసుకుంటాం అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ డిమాండ్ చేశారు. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. মিডিয়াতে দিই, আমাদের ফেসবুক মাধ্যমে পরে সকালে খোঁজা যায় যে মেয়েটার খোঁজ চলছে, কারা কারা করেছে ধরা পড়েছে। এই মুহূর্তে আমরা পাড়ার 50-60 জন এখান থেকে 25 জন মিলে ঘুরছি। তার সঙ্গে ছিল শান্তনু মণ্ডল আর ক্যাম্পের 2 জন পুলিশ ছিল। ওরা এনাদের যেতে বারণ করছে, আমরা জোর করে গেছি। জোর করে গিয়ে সেই বাধার মধ্যখানে যেখানে গিয়ে এটার লাশ উদ্ধার করা হয়েছে। ওটা বাড়ি থেকে কত দূরে? বাড়ি থেকে এখান থেকে ধরুন 1.5 কিলোমিটার 2 কিলোমিটার দূরে। সেখানে গিয়ে আমরা যে এদিকে লাশ বার করছি, সঙ্গে সঙ্গে যে আসল আসামি তাকে শান্তনু মণ্ডল, আমাদের জেনারেল সেক্রেটারি হয়েছে বারুইপুর পশ্চিম 3 নম্বর মণ্ডলের, পুরো ওদের মদতে, ওর মদতে পুরো আমাদের যে আসামি তাকে যে আমরা কিছু জিজ্ঞেস করবো তাকে পার করি। এটাই আমার বলার, যেই হোক যেন সঠিক বিচার পায়। এই বাচ্চা মেয়েটা আর বাচ্চা মেয়েটার পরিবার যেন সঠিক বিচার। কালকে মেয়েটা কখন বেরিয়েছিল? মেয়েটা 4:30 নাগাদ বেরিয়েছিল। এরকম একটা মেয়ে। చట్టం తన పని తాను చేస్తూ ఉంది. అవును, చట్టం తన పని తాను చేస్తుంది అని నమ్మే స్థితిలో ఆ జనం లేరు. తమ కళ్ళ ముందే ఒక చిన్నారిపై ఇంత ఘాతకం జరిగితే ఊరుకునేది లేదంటోంది ఆ
ప్రాంతం, ఆ గొంతుకలన్నీ కూడా కలిసి ఒక్కటే మాట ఊరుకోమంటూ ఉన్నాయి. అదే టైంలో ఈ దారుణానికి ఒడిగట్టాడనే అనుమానంతో ఒక వ్యక్తి ప్రజల కంటపడ్డాడు. అంతే, వందలాది మంది ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. వాళ్ళంతా ఆ వ్యక్తిపై విరుచుకుపడ్డారు. క్రౌడ్ ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది. ఆ వ్యక్తిని నడి రోడ్డుపైనే చితకబాతింది. కర్రలతో రాళ్లతో చేతికి దొరికిన దాంతో దాడి చేయడం స్టార్ట్ చేసింది. నువ్వేనా నా బిడ్డను చంపింది అంటూ మహిళలు సైతం ఆగ్రహంతో ఊగిపోయారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి సదరు వ్యక్తిని కొట్టి ప్రాణాలు తీశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అక్కడికక్కడే అతనికి మరణ శిక్ష అమలు చేశారు. ప్రెసిడెన్సీ రేంజ్ ఐజీపీ కంకర్ ప్రసాద్ బరూయి స్వయంగా ధృవీకరించారు ఈ అంశాన్ని. అల్లరి మూకదాటిలో ఒక వ్యక్తి చనిపోయాడు అని. పరిస్థితి అదుపు తప్పుతూ ఉండడంతో ఐజీపీ కంకర్ ప్రసాద్ బారీ స్వయంగా రోడ్డుపైకి వచ్చారు. నిరసనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఈ ఘోరంపై రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారి రియాక్ట్ అయ్యారు. స్వయంగా మృతురాలి తండ్రికి ఫోన్ చేసి మాట్లాడారు. మీకు న్యాయం జరుగుతుంది, ఆ మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ కేసులో 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐజీపీ హామీతో స్థానికులు రోడ్డు దిగ్బంధనాన్ని విరమించారు. చిన్నారి భౌతికాన్ని పోస్టు మార్టం నిమిత్తం బారూయిపూర్ సబ్ డివిజన్ హాస్పిటల్కి తరలించారు. అసలు ఆ రాత్రి ఆ పాపపై అత్యాచారం జరిగిందా, ఎంతమంది ఘాతుకానికి పాల్పడ్డారు అనే నిజాలు పోస్టు మార్టం నివేదికలో తేలనున్నాయి. పుట్టినరోజు కానుక తేవడానికి వెళ్ళిన పాప కన్నవారికి శోకాన్ని మిగిల్చింది. నిందితులకు కోర్టులు ఎలాంటి శిక్ష వేస్తాయో చూడాలి. కానీ సమాజంలో ఇలాంటి మృగాళ్ళు ఉన్నంత వరకు మన ఆడపిల్లలకు రక్షణ ఎక్కడా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిని వేధిస్తూనే ఉంటుంది. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇటువంటి మృగాళ్లకు వీరిని మగాళ్ళు మనుషులు అన్న కూడా వేస్ట్, మృగమని కూడా అనడం వేస్ట్. రాక్షసులు అంతకు మించి ఏమైనా పదాలు ఉంటే వాడాలేమో. ఇలాంటి దుర్మార్గాలకు, ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి? మీ మనసులో మెదులుతున్న ఆ అంశం ఏంటి? మీ మనసులో మీరు అనుకుంటోంది ఏంటి? ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్కషన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇటువంటి మృగాళ్లకు వీరిని మగాళ్ళు మనుషులు అన్న కూడా వేస్ట్, మృగమని కూడా అనడం వేస్ట్. రాక్షసులు అంతకు మించి ఏమైనా పదాలు ఉంటే వాడాలేమో. ఇలాంటి దుర్మార్గాలకు, ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడే వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలి? మీ మనసులో మెదులుతున్న ఆ అంశం ఏంటి? మీ మనసులో మీరు అనుకుంటోంది ఏంటి? షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇటువంటి ఘటనల పట్ల మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి.